రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. గుజరాత్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది. భార్య భర్తని చంపేసి 2 ఏళ్ల వరకు ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా దాచింది. పైగా భర్త కుటుంబ సభ్యులకి ఏం చెప్పిందో తెలుసా? మీ అబ్బాయి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు, ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, అక్కడ ఫోన్ యూజ్ చేయడానికి లేదు, అందుకే మీకు కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇవేమీ కూడా చేయట్లా. అదేదో పెద్ద జాబ్ అంట, ఆస్ట్రేలియాలో పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంట. ఇలా వారి కుటుంబ సభ్యులకి చెప్పి నమ్మించింది. వాళ్ళందరూ కూడా గుట్టిగా అదే నమ్మేశారు. అయితే తర్వాత భర్త యొక్క బ్రదర్, అతని పేరు అశోక్, వీళ్ళందరితో కూడా మావాడియా ఫ్యామిలీ. సో అశోక్ మావాడియా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు తన అన్న కోసం వెతికే ప్రయత్నం చేశాడు. ఎక్కడ కూడా తన ఆచూకీ తెలియలే. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఇదేంటి అన్న అసలు అక్కడ ఆస్ట్రేలియా వెతికే ప్రయత్నం చేశా, ఎక్కడ కూడా వదిన చెప్పిన ఆ అడ్రస్ కావచ్చు, వదిన ఇచ్చిన డీటెయిల్స్ కావచ్చు, వాటి ద్వారా అసలు అన్న ఆచూకీ ఎక్కడ తెలియలేదు. ఆ పేరు అడుగుతున్న ఆ కంపెనీస్ దగ్గర ఎవరు తెలియదని చెప్తున్నారు. సో దీంతో మొత్తానికి తిరిగి వచ్చేసాడు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అతను పనిచేస్తున్నాడేమో. ఇది మన సినిమా ఉంటుంది కదా సర్దార్, ఆ సినిమాలో కార్తిక్ పనిచేస్తున్నట్టు ఇతను కూడా ఏదో పని చేస్తున్నాడని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కట్ చేస్తే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులోనే ఇంకొక వ్యక్తి ఆస్ట్రేలియాకి ప్రయాణం అయ్యాడు. అయితే ఈసారి ఎలా అయినా సరే అతని గురించి ఆచూకీ తెలుసుకోవాలని చెప్పి వైఫ్ ని అడిగే ప్రయత్నం చేశారు. అమ్మా, నీతో మాట్లాడుతున్న వ్యక్తి మాతో ఎందుకు మాట్లాడట్లేదు? నీకే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాడు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఏంటి అని చెప్పి, ఇలా కాదు నెంబర్ ఇవ్వు, నేను నెంబర్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ కనుక్కుని అతని గురించి వివరాలు తెలుసుకుంటాను అని చెప్పేసి అడిగితే, అబ్బాయి లేదు నేను ఇవ్వను, అది ఇది మొత్తం మీద ఏదో చెప్పింది. దీంతో వారు గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు. సో ఈమె పట్టించుకోలే. తర్వాత వారు ఏం చేశారంటే అనుమానం వచ్చి ఆమె పైన పోలీసులకి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి డొంకంతా కదిలింది. ఆమె పేరు పృథ్వీ, భర్త పేరు జిగ్నేష్ మావాడియా. అయితే వీరిద్దరూ పెళ్ళైన కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. పెళ్లి కాకముందు నుంచి పృథ్వీ అంటే భార్య పేరు పృథ్వీ, ఆమెకి ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది, నీలేష్ కటయ్య. సో ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం, ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు కానీ పెళ్లి చేసుకోవాలా. కానీ పృథ్వీకి పెళ్ళైన తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని గడిపారు అతనికి తెలియకుండా. సో ఎక్కడ అతనికి తెలిస్తే, జిగ్నేష్కి ఎక్కడ తెలిస్తే మన సంబంధానికి అడ్డు వస్తాడో, మన పైన గొడవ చేస్తాడో, మనల్ని ఏదన్నా చేస్తాడో అన్న ఒక ఇదితో జిగ్నేష్ ని ఇద్దరూ కలిసి సైనైడ్, ఒక పొటాషియం సైనైడ్ ని అతను తాగే మద్యంలో కలిపి అతన్ని చంపేశారు. దానికి సహకరించిన వ్యక్తి బలవీర్ వర్మ. అతని దగ్గర నుంచి కూడా నా వ్యాపారానికి అవసరం ఈ పొటాషియం సైనైడ్ నాకు కావాలని చెప్పి తీసుకున్నారు. సో ఆ మద్యంలో కలిపి చంపేశారు. దాని తర్వాత నీలేష్ ఏం చేశాడంటే దరాజ్ జిఐడిసి ఒక పారిశ్రామిక ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ, దాన్ని అద్దెకి తీసుకున్నాడు. అదంత పెద్దదేం కాదు, ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది. దాన్ని అద్దెకి తీసుకున్నాడు. అది కూడా ఒక 4 రోజులు మాత్రమే. ఎందుకంటే ఇతన్ని చంపేసిన తర్వాత ఇతను ఆచూకీ తెలియకుండా అక్కడ పూడ్చిపెట్టాలి వీళ్ళ ప్లాన్. సో అలా అద్దెకి తీసుకున్న దాంట్లో అతని బాడీని తీసుకెళ్లి 12 అడుగులు లోతును తవ్వి మొత్తం కూడా అందులో అతన్ని బాడీని వేసి పూడ్చిపెట్టేశారు. దాని తర్వాత కాంక్రీట్ వేసి మొత్తం కూడా ఆ ఫ్లోర్ అంతా కూడా సిమెంట్ చేశారు. దీంతో ఇంకెవరికి అనుమానం రాదుగా. ఆ ఫ్యాక్టరీ 1 మంత్ ఉంది. దాని తర్వాత అద్దెకి వేరే వాళ్ళు వచ్చేసారు అక్కడికి, వారికి ఏం తెలియదు, మొత్తం కూడా కాంక్రీట్ వేసి పైన టైల్స్ వేసి స్మూత్గా చేసేసారు. సో తర్వాత నుంచి వీళ్ళ డ్రామాలు చూడండి. అతను ఆస్ట్రేలియా వెళ్ళాడు, పెద్ద జాబు, అక్కడ ఫోన్లు వాడినవారంట, మాట్లాడినవారంట. ఇలా కుటుంబ సభ్యులకి తరచుగా చెప్తూనే వచ్చింది. వారు కూడా నమ్మేశారు గుడ్డిగా, నిజంగానే మా వాడికి జాబ్ వచ్చిందేమో, నిజంగానే ఆస్ట్రేలియా వెళ్ళాడేమో అని చెప్పి. సో మొత్తానికి వీళ్ళు రీసెంట్ గా పోలీసులకి మిస్సింగ్ కేసు ఇవ్వడం ద్వారా
ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈమెను అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ పృథ్వీని అదుపులోకి తీసుకుని, అమ్మా అసలు ఏం జరిగిందో చెప్పమ్మంటే, అబ్బాయి లేదు సార్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, నాకు ఫోన్ చేస్తాడు. సరే నీకు ఫోన్ చేస్తున్నాడు కదా, ఏ నెంబర్ నుంచి చేస్తున్నాడు? సార్ అది సీక్రెట్ సార్, నేను చెప్పకూడదు సార్, పోలీసులకి చెప్పని సీక్రెట్ కూడా ఉంటుందమ్మా, మాకు చెప్పొచ్చు పర్లేదంటే, లేదు సార్ చెప్పొద్దన్నారు సార్, మాకు అట్లా చెప్పొద్దన్నారు సార్. చెప్తావా తోలు వలచమంటావా అంటే అప్పుడు చెప్పింది. పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు పదే అతను ఏమయ్యాడు అడిగే ప్రశ్నకి ఆమె భరించలేక, ఒత్తిడి తట్టుకోలేక నిజాన్ని చెప్పేసింది. ఎస్, ఆయన నేను చంపేశా, నా ప్రియుడు కోసం నా భర్తని నేను చంపేసి అతని ఒక ఫ్యాక్టరీలో పూడ్చిపెట్టేశానంటూ కూడా చెప్పేసింది. తర్వాత నీలేష్, బలవీర్ వర్మ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీసులు ఫారెన్సిక్ టీంతో కలిసి ఎక్కడైతే అతను పూడ్చిపెట్టారో ఆ ప్రదేశానికి వెళ్ళి తవ్వి 12 అడుగులు లోతులో ఉన్న ఏదైతే ఉంటుందో అస్థిపంజరం, ఆ అస్థిపంజరాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఆ మట్టి అలాగే ఆ అస్థిపంజరాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ వారు DNA ల్యాబ్కి పంపించారు. అంటే పూర్తి సాక్ష్యాధారాలతో వాళ్ళని శిక్షించాలి, ఎందుకంటే 2 ఏళ్ల క్రితం జరిగిన క్రైమ్. సో ల్యాబ్ పంపించారు. త్వరలో రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా వీరికి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది త్వరలో. సో చూడండి భార్య ఎంత ఘాతుకానికి పాల్పడిందో. సో ఫ్యామిలీని నమ్మించింది, పోలీసులను కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నించింది. పక్కా ప్లాన్ తో ఒక దృశ్యం సినిమాలో ఏ రకంగా అయితే జరుగుతుందో సేమ్ ఈ ఇక్కడ జరిగిన దీంట్లో కూడా సేమ్ అదే చేస్తారు వాళ్ళు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో దీంతో ఒక్కసారిగా గుజరాత్ లోని ఆ జామ్ నగర్ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. వారి కుటుంబ సభ్యులంతా కూడా అతను చనిపోయాడనే వార్త తెలియగానే, ఇక లేడు అనే విషయం తెలియగానే చాలా కంటదాడి పెట్టుకున్నారు. ఈమెకి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇది రీసెంట్ గా గుజరాత్ లో జరిగిన క్రైమ్. థ్యాంక్ యూ సో మచ్.